హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో తెలంగాణలో ఉన్న జిల్లాలు అనమాట, వాటి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాము. ప్రజెంట్ అయితే 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, ఇవి అందరికీ తెలుసు. బట్ వాటి నుంచి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్లో అలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయితే అడగరు. బట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మరి ఎలాంటివి వస్తాయంటే, సో అంతకుముందుకు స్టేజెస్ వైజ్గా ఒక స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారనమాట. సో 1953కి ముందు ఎలా ఉంది, 56కి ముందు ఎలా ఉంది, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం కల్పక ముందుకు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉండేవి, సో హైదరాబాద్ రాజ్యంలో ఎన్ని ఉండేవి, ఇలాంటివన్నీ చూద్దాము. అయితే ఫస్ట్ వచ్చేసి మనకి 1956 నవంబర్ 1కి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేశారు. ఎప్పుడు 1956 నవంబర్ 1కి. అంతకుముందుకు ఎలా ఉంది అదేంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. అంతకుముందుకు అంటే సో మనం నిజాం రాజ్యం ఇది హైదరాబాద్ రాజ్యాన్ని నిజాం రాజ్యం వాళ్ళు పరిపాలించారు కదా, నిజాం వాళ్ళు. సో వాళ్ళు ఆసబ్జాయిలు అంటారు కదా, సో వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు ఉన్న టైంలో ఈ తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ అక్కడ 16 జిల్లాలు ఉండేవన్నమాట. ఈ 16 జిల్లాలను కలిపి హైదరాబాద్ రాజ్యం అనేవాళ్ళు. ఈ హైదరాబాద్ రాజ్యంలో మరాఠ్వాడ, కన్నడ, తెలంగాణ ప్రాంతాలు ఉండేవి. ఈ మరాఠ్వాడ ప్రాంతాల్లో 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండేవన్నమాట. సో మరాఠ్వాడ ప్రాంతం అంటే ఉస్మానాబాద్, నాందేడ్, బీద్, అలాగే ఔరంగజేబ్, పర్బని అనమాట. ఇవన్నీ వచ్చేసి మరాఠ్వాడ జిల్లాలు. కన్నడ జిల్లాలు వచ్చేసి బీదర్, రాయచూర్, గుల్బర్గా. ఈ 3 వచ్చేసి కన్నడ జిల్లాలు అనమాట. ఇక తెలంగాణ ప్రాంతంలో 8 జిల్లాలు ఉండేవి. అంటే హైదరాబాద్ రాజ్యంలో మరాఠ్వాడ, కన్నడ, తెలంగాణ ప్రాంతాలు ఉండేవన్నమాట. ఈ 3 కలిపి హైదరాబాద్ రాజ్యం అనేవాళ్ళు. ఈ హైదరాబాద్ రాజ్యంలో ఓన్లీ తెలంగాణ చూసుకున్నట్లయితే స్పెసిఫిక్గా 8 జిల్లాలు ఉండేవన్నమాట. సో అందులో 2 డివిజన్స్గా డివైడ్ అయి ఉండేవి. మళ్ళీ అదొకటి మెదక్, గుల్షానాబాద్ డివిజను, వరంగల్ డివిజను. మెదక్, గుల్షానాబాద్ డివిజన్లో మెదక్ ఉండేది, నల్గొండ ఉండేది, మహబూబ్ నగర్, నిజామాబాదు, అత్రఫ్ ఈ బల్దా. ఈ అత్రఫ్ ఈ బల్దా అంటే హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలు కలిపి ఈ అత్రఫ్ ఈ బల్దా అనేవారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ వైజ్గా అడుగుతారు. మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఏ డివిజన్లో అంటే మెదక్, గుల్షానాబాద్ డివిజన్లో అనమాట, అత్రఫ్ ఈ బల్దాతో కలిపి. నెక్స్ట్ వరంగల్ డివిజన్లో వచ్చేసి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్. వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 3 జిల్లాలు వరంగల్ డివిజన్లో ఉండేవి. ఇక్కడ 5, ఇక్కడ 3, మొత్తం ఎన్ని జిల్లాలు ఉండేవి తెలంగాణలో అంటే 8 జిల్లాలు ఉండేవి అనమాట. ఎప్పుడు ఇది అంటే నిజాం రాజ్యం వాళ్ళు పరిపాలించే టైంలో అంటే 1948 బిఫోర్ అనమాట. 1948 బిఫోర్ ఇలా ఉండే సిచ్యువేషన్. అయితే దాని తర్వాత ఏమైంది అంటే 1953 అక్టోబర్ 1 ఇదే రోజున మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది విడిపోతుంది. ఇది అందరికీ తెలుసు. బట్ తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి అంటే తెలంగాణ అంటే హైదరాబాద్ రాజ్యంలో ఏమైంది అంటే ఇప్పుడు తెలంగాణలో 8 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, సో ఖమ్మం జిల్లా అనేది ఏర్పాటు చేశారనమాట. ఈ వరంగల్ జిల్లాని డివైడ్ చేసి, ఇప్పుడు ఈ వరంగల్ డివిజన్లో వరంగల్ జిల్లా ఉంది కదా, ఈ వరంగల్ జిల్లా చాలా పెద్దగా ఉండేదన్నమాట. సో అందులో ఖమ్మం జిల్లాని వేరు చేసి ఖమ్మం జిల్లా సపరేట్గా ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే 1953 అక్టోబర్ 1కి. ఇప్పుడు మొత్తం ఎన్ని జిల్లాలు అయితే ఇప్పుడు హైదరాబాద్ రాజ్యంలో అంటే ఇవి 16 జిల్లాలు, ఇప్పుడు ఖమ్మం ఏర్పడింది, 17 జిల్లాలు ఉంటాయన్నమాట. అవేంటివంటే తెలంగాణలో 9, మరాఠా ప్రాంతంవి 5 జిల్లాలు, కన్నడ ప్రాంతంవి 3 జిల్లాలు, మొత్తం ఎన్ని 17 జిల్లాలు. ఇది ఎప్పటికీ అంటే 1953 అక్టోబర్ 1 నుంచి 1956 నవంబర్ 1 వరకు ఈ జిల్లాలు 17 జిల్లాలు ఉండేవి. మళ్ళీ ఏమైంది అంటే 1956 నవంబర్ 1కి 1956 ఫిబ్రవరిలో పెద్ద మనుషుల ఒప్పందం అనేది జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందం జరగడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో అంటే మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది కదా, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతం ఉంది కదా, ఇప్పుడు ఈ తెలంగాణ ఓన్లీ హైదరాబాద్ రాజ్యంలో తెలంగాణ ప్రాంతము ఈ ఏమైంది ఇప్పుడు అంటే మరాఠ్వాడ ప్రాంతం ఉంది కదా, ఇది మహారాష్ట్రలో కలిసిపోయింది అనమాట. కన్నడ వచ్చేసి కర్ణాటకలో కలిసిపోయింది. ఈ తెలంగాణ అనే ప్రాంతం 9 జిల్లాలతో ఉంది కదా, ఈ తెలంగాణ అనే ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది 1956 నవంబర్ 1కి. ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఇవెన్ని జిల్లాలు అంటే 17 జిల్లాల్లో తెలంగాణనే తీసుకోవాలి మనం. ఎన్ని జిల్లాలు? 9 జిల్లాలు. 9 జిల్లాలు వచ్చేసి తెలంగాణవి, ఆంధ్ర వచ్చేసి 11. మొత్తం ఎన్ని జిల్లాలు ఉంటాయి ఇప్పుడు? 20 జిల్లాలు ఉంటాయి. ఎప్పటి నుంచి అంటే 1956 నవంబర్ 1 నుంచి 1970 ఫిబ్రవరి 2 వరకు 20 జిల్లాలు ఉన్నాయి. మరి 1970 ఫిబ్రవరి 2కి బిఫోర్ వరకు 20 జిల్లాలు ఉన్నాయి. 1970 ఫిబ్రవరి 2కి ఏమైంది అంటే ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఏర్పడంతో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 21 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి.
ఎప్పటికీ అంటే 1970 ఫిబ్రవరి 2 నుంచి 1978 ఆగస్టు 15 వరకు 21 జిల్లాలే ఉన్నాయి. 1978 ఆగస్టు 15కి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి? 22 జిల్లాలు ఉంటాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1978 ఆగస్టు 15 నుంచి 1979 జూలై 4 వరకు 22 జిల్లాలు ఉంటాయి. మరి 1979 జూలై 4కి ఏమైంది అంటే విజయనగరం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 23 జిల్లాలు ఉన్నాయన్నమాట. 23 జిల్లాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి 2014 జూన్ 2కి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 9 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆంధ్రాలో 11 ఉన్నాయి. సో మళ్ళీ కొత్తగా ఎన్ని ఏర్పడ్డాయి? తెలంగాణలో ఒక జిల్లా ఏర్పడింది, రంగారెడ్డి జిల్లా. ఆంధ్రాలో వచ్చేసి ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా ఏర్పడింది. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? తెలంగాణలో 10 జిల్లాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉంటాయి? 13 జిల్లాలు ఉంటాయి. ఇది మీకు గుర్తుకుండాలి. ఇది అంటే గుర్తుకుండడం మీన్స్ తెలవాలి లాజిక్. ఇప్పుడు తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నట్టు? 10 జిల్లాలు ఉన్నట్టు. అంటే మొత్తం 23 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణ 10 జిల్లాలతో కొత్త రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రము. 2014 జూన్ 2కి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఎన్ని జిల్లాలతో ఏర్పాటు అయ్యింది? 10 జిల్లాలతో ఏర్పాటు చేయడం జరిగింది. సో 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత 2016 అక్టోబర్ 11కి అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే 10 జిల్లాలు ఉంది కదా, ఈ 10 జిల్లాలని అంటే 10 మెయిన్ జిల్లాలని ఒక్క జిల్లానే ఒక 2-3 చేసి అంటే డివైడ్ చేసి మొత్తం 21 జిల్లాలని ఏర్పాటు చేసింది. అంటే 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇందులో నుంచి విడగట్టి మొత్తం 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు కొత్త జిల్లాలు ప్లస్ పాత ఉన్న 10 జిల్లాలు మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్ అయినాయి? 31 డిస్ట్రిక్ట్ జిల్లాలు అనమాట. 31 జిల్లాలు ఉన్నాయి. ఎప్పుడు? 2016 అక్టోబర్ 11కి. ఇక 2019 ఫిబ్రవరి 7కి ఏమైంది అంటే ఇంకో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 కొత్త జిల్లాలు ఏంటి అంటే ములుగు, నారాయణపేట జిల్లాలు అనమాట. ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటు చేశారన్నమాట కొత్తగా. మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు అంటే 13 జిల్లాలు ఉన్నాయి. ప్రజెంట్ వరకు 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదంతా మనకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. ఇది తెలిస్తే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినా, ఏ సెంటెన్స్ వైజ్గా ఇచ్చినా మనకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు అత్రఫ్ ఈ బల్దా అనగా ఏంటి అని అడుగుతారన్నమాట స్టేట్మెంట్ వైజ్గా. అయితే ఈ వరంగల్, మేడ్చల్ ప్రాంతం సంథింగ్ కొన్ని సంగారెడ్డి ఇట్లా కలుపుతారనమాట. అది మనకి ఈజీగా అర్థం కావాలి. అసలు అత్రఫ్కి బల్దా అంటే ఏంటి అంటే హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇప్పుడు చేంజ్ చేసి కూడా అడగవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మెదక్ కాదు, మేడ్చల్, రంగారెడ్డి ఇప్పుడు ఉంది కదా, ఇది హైదరాబాదు. సో మేడ్చల్ని కూడా కలుపుతాడు అనమాట. అది మనకు కన్ఫ్యూజ్ అవుతాం, రంగారెడ్డి హైదరాబాదే కదా అనుకుంటాం. కాదు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ని 3 జిల్లాలుగా కొత్తగా ఏర్పాటు చేస్తారనమాట. 3గా డివైడ్ చేస్తారు. ఒకటి రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అలా. సో మనకు అది తెలియాలి. అత్రఫ్ ఈ బల్దా అనగానే హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ ప్రజెంట్కి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాంటివి కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో ఇది మెదక్ గుల్షనాబాద్ డివిజన్లో ఉంది. వరంగల్ ఏ డివిజన్లో ఉంది అంటే వరంగల్ డివిజన్లో ఉంది. ఆదిలాబాద్ ఏ డివిజన్లో ఉందంటే వరంగల్ డివిజన్లోనే ఉందన్నమాట. సో ఖమ్మం జిల్లా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1953 అక్టోబర్ 1కి. 1953 అక్టోబర్ 1కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే రోజు ఖమ్మం జిల్లా అనేది ఏర్పాటు చేశారనమాట. కొత్తగా ఇంకొక జిల్లా వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అది ఎప్పుడు అంటే 1978 ఆగస్టు 15కి. మొత్తం ఎన్ని జిల్లాలనే? 10 జిల్లాలనే. ఆ 10 జిల్లాలతోని 2014లో తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఈ మ్యాప్ పాయింటింగ్ మీకు క్లియర్గా మైండ్లో ఉండాలన్నమాట. ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, హైదరాబాద్ రాజ్యంలో ఉన్న టైంకి సిచ్యువేషన్ ఏంటి, ఇండిపెండెన్స్ టైంకి సిచ్యువేషన్స్ ఏంటి. సో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాజ్యం అనేది భారతదేశంలో విలీనమైంది. అప్పుడు ఎన్ని ఉన్నాయంటే ఇవే ఉన్నాయి. అలా 1953లో అనేది ఖమ్మం జిల్లా ఒకటి స్పెషల్గా ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లా నుంచి. అప్పుడు ఎన్ని జిల్లాలు అవుతాయి? 17 జిల్లాలు అవుతాయి. తెలంగాణ స్పెసిఫిక్గా చూసుకుంటే 9 జిల్లాలు. అలా మీకు ఏదైనా అడిగినా ఇది ఈజీగా ఉంటుందన్నమాట. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అలాగే ఇండియన్ హిస్టరీ నోట్స్ కావాలి అంటే ప్లే స్టోర్లో హ్యాట్రికర్త యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో ఎకనామిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి, నేషనల్ ఇన్కమ్ది, అది కూడా కంప్లీట్ చేస్తాను. చూడండి మీరు. ఒకవేళ మీకు చూడాలనుకుంటే ఒకసారి చూసి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.